హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు గుప్తా ఇద్దరు కూడా గార్డెన్లో నిలబడి ఉంటారు. ఇక అప్పుడు మనోహరి గౌరవ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. నువ్వు ఏదో ఒక విధంగా పౌర్ణమి రోజున నువ్వు ఏదో చేయబోతున్నావని ఆ ఆత్మను నమ్మించాలి. ఆ ఆత్మను రెచ్చగొట్టి పౌర్ణమి రోజున నీ శరీరంలోకి ప్రవేశించేలాగా ప్రేరేపించాలని చెప్పడంతో అప్పుడు మనోహరి ప్లాన్ ప్రకారం ఆరు దగ్గరికి వస్తుంది. బస్సు ఆరు, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. పౌర్ణమి రోజున నువ్వు ఏం చేస్తావో కూడా నాకు తెలుసు. అమర్కి నాకు పెళ్లి జరగకుండా ఆపేసి ఆ బాకీకి అమర్కి పెళ్లి జరిపించావు. నా అమర్ని నాకు రెండవసారి దూరం చేశావు. మరొక పౌర్ణమి రోజున నీ పెద్ద కూతురు అమ్ములోకి ప్రవేశించి నువ్వు నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాలని చూసావు. కానీ ఈ పౌర్ణమి రోజున నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఊహించండి నేను ఒకటి చేయబోతున్నాను. అదేంటో తెలుసా? నీ 4 పిల్లల్లో ఒకరి ప్రాణం నేను తీయబోతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. వసే మనోహరి, నా పిల్లల జోలికి కానీ వస్తే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు మనోహరి, ఏంటారు నన్ను చంపేయాలంత కోపంగా ఉందా? కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నువ్వు వట్టి గాలివి మాత్రమే. పౌర్ణమి రోజున నన్ను ఎవరు కూడా ఆపలేరు. నువ్వు ఎవరి శరీరంలోకి ప్రవేశించినా కూడా నేనైతే నీ 4 పిల్లల్లో ఒకరి ప్రాణం తీయబోతున్నాను. కానీ ఎవరి ప్రాణం తీయబోతున్నానో ఇప్పుడు నేను నీకు చెప్పను. అనుక్షణం భయంతో చేస్తూ ఉండు అని చెప్పి, సారీ ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు కదా, అయితే చూస్తూ ఉండు. నువ్వు నా శరీరంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించలేవు, ఎందుకంటే నా చేతికి ఈ రక్ష ఉంది కాబట్టి అని చెప్పి మనోహరి, ఇక నీ ఆటలు అసలు కొనసాగవు, బాయ్ ఆరు అని చెప్పి మనోహరి అలా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, ఆ మనోహరి ఎంతకు తెగిస్తుందో, నా పిల్లల ప్రాణాలు తీస్తుందట. ఎవరి ప్రాణం తీస్తుందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది. ఇప్పటి వరకు నేను ఎవరి శరీరంలోకి ప్రవేశించకూడదని అనుకున్నాను, కానీ నా పిల్లల్ని కాపాడుకోవాలంటే నేను నా పౌర్ణమి శక్తిని ఉపయోగించక తప్పదు గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ బాలిక రెచ్చగొట్టడం వల్ల ఈ బాలికకు ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశించాలనే ఆశ కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వకూడదు. ఏదో ఒక విధంగా ఈ బాలికను మాయ చేసి పౌర్ణమి నాడు మా లోకానికి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. లేదు బాలిక, ఆ బాలిక ఏదో అలా నిన్ను రెచ్చగొట్టడానికి మాట్లాడింది. నీ బిల్ల పిచ్చుకలను ఆ బాలిక ఏమీ చేయలేదు, ఎందుకంటే మిస్సమ్మ ఉంది, నీ పతిదేవుడు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ ఉండగా నీ పిల్లల్ని తను ఏం చేస్తుంది చెప్పు అని గుప్తా అంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, ఆ మనోహరిని నమ్మడానికి వీల్లేదు. చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాలిగా నాతో ఎంతో చనువుగా మెలిగింది. అటువంటిది నా ప్రాణాలు తీయడానికి ఆ మనోహరి వెనకాడలేదంటే ఇంకా నా పిల్లల ప్రాణాలు తీయడానికి ఎందుకు ఆలోచిస్తుంది గుప్తా గారు? ఏదో ఒక విధంగా నా పిల్లల్ని నేను కాపాడుకొని తీరాలి అని చెప్పి ఆరు అలా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క రాత్రిపూట పిల్లలంతా కూడా సరదాగా గేమ్ ఆడుతూ ఉంటారు. అమ్ము అంజు వాళ్ళిద్దరూ కలిసి చెస్ ఆడుతూ ఉంటారు. అమ్ము పైన అంజు గెలుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద్, ఆకాష్ వాళ్ళు కూడా అంజు ఆటకు ఓడిపోతూ ఉంటారు. స్కూల్లో ఛాంపియన్గా గెలిచాను, అటువంటిది నువ్వు నన్ను ఓడించావు కదనే పొట్టిదానా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అంజు, ఇంకా ఎవరైనా నాతో ఆడడానికి ముందుకొస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సదాశివం, నేను ఆడనా అని చెప్పి అడుగుతూ ఉంటే, రండి సదాశివం గారు ఆడుదురు గాని అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక సదాశివం గారు కూడా అంజు పాపతో ఆడి ఓడిపోతారు. ఇక లాభం లేదు, ఈ బాగి బరిలోకి దిగాల్సిందే. అంజు, నువ్వు అందరినీ ఓడిస్తున్నావు కదా, నాతో గెలిచి చూడు అని చెప్పి బాగి అంటూ ఉంటే, నేను చిన్నపిల్లలతో ఇటువంటి ఆటలు ఆడను మిస్సమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక అంతా కూడా నవ్వుతూ ఉంటారు. బాగి మూతి ముడుచుకొని ఉంటుంది. ఇక దాంతో మనోహరి, నేను ఆడతాను అని చెప్పి బాగితో ఆడడానికి ముందుకు వస్తుంది. అలా మనోహరి, బాగి ఇద్దరు కలిసి చెస్ ఆడుతూ ఉంటారు. వస్తే బాగి, ఇప్పుడు నేను నిన్ను ఈ చెస్లో ఓడిస్తాను, ఆ తర్వాత అమర్ విషయంలో కూడా నేను ఓడించి అమర్ని నేను గెలుచుకుంటాను అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. బాగి అలా మనోహరితో చెస్ ఆడుతూ ఉంటే చెక్ అంటూ మనోహరి బాగిని ఓడిస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఒక్క నిమిషం మిస్ అమ్మ అని చెప్పి అమర్ అక్కడికి వస్తూ ఉంటాడు.
ఆ తర్వాత బాగి పక్కన కూర్చొని మనోహరికి నేను నీతో చెక్ పెట్టిస్తాను కదా అని చెప్పి అమర్ దగ్గరుండి బాగిని చెస్లో గెలిపిస్తాడు. అలా అమర్ బాగికి సపోర్ట్ చేయడం చూసిన మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పిల్లలంతా కూడా అమర్ ఆటకు చప్పట్లు కొడుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి నన్ను గెలిపించినందుకు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అలా కుటుంబం అంతా కూడా ఒకటైపోయి తనని ఓడించడం మనోహరి అస్సలు భరించలేకపోతూ ఉంటుంది. ఇది కేవలం ఆట అయినా సరే ఓడిపోవడం నేను అస్సలు తట్టుకోలేను. మీరందరూ నన్ను చూసి ఇలా నవ్వుతున్నారు కదా, రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఏడ్చే రోజు వస్తుంది. వస్తే బాగి నాతోనే పెట్టుకుంటావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి అలా బాగిని బాధ పెట్టడం కోసమని మనోహరి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రిపూట రోజు అమర్కి పాలు తాగే అలవాటు ఉండడంతో అమర్ గదిలో ఉండగా బాగి కిచెన్లోకి వచ్చి అమర్ కోసమని పాలు కలుపుతూ ఉంటుంది. ఇంకప్పుడు మనోహరి కావాలనే కిచెన్లోకి వచ్చి ఏదో తీసుకుంటున్నట్టుగా నటిస్తూ బాగి చీర కొంగుని స్టవ్కి దగ్గరగా పడేస్తుంది. ఇక ఆ విషయం గమనించని బాగి అమర్ కోసమని పాలు కలుపుతూ తన చీరకు మంటలు అంటుకున్న విషయం కూడా గమనించదు. ఇక ఇంతలో అమర్ వాటర్ కోసం అని చెప్పి కిందికి వస్తాడు. బాగి చీరకు మంటలు అంటుకోవడం గమనించి మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి అలా గట్టిగా అరుస్తూ బాగి చీర కొంగుకి అంటుకున్న మంటల్ని ఆర్పేసి తనని సేవ్ చేస్తాడు. భయపడిపోయిన బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్ అండి, నేను పాలు కలుపుతూ నా చీర కొంగు స్టవ్ దగ్గర అంటుకున్న విషయాన్ని గమనించలేదు అని చెప్పి అంటూ ఉంటే, చూసుకోవాలి కదా మిస్సమ్మ, జాగ్రత్తగా ఉండాలి కదా, నేను పక్క నుండి కూడా నా ఆరుని కాపాడుకోలేకపోయాను. ఇంకొకసారి నీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలా జరగనివ్వను అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అమర్ తన మీద ప్రేమ చూపించడంతో బాగి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. నేను ఎంతకంత మీ ఇద్దరిని దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మీరిద్దరూ అంత దగ్గర అవుతున్నారు. ఆ భాగ్య మీద నువ్వు రోజు రోజుకి ఎంత ప్రేమను పెంచుకుంటున్నావో నీ చేతుల్లో అర్థం అవుతుంది అమర్. దీనంతటికీ కారణం ఆ అరుంధతి. అది చచ్చి కూడా నన్ను వేధిస్తుంది. ముందు దాని సంగతి చూసి ఆ తర్వాత ఈ భాగ్య సంగతి తెలుస్తాను అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమర్ తనని కాపాడడంతో బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఆరు ఒక్కతో నన్ను పోల్చారంటే ఖచ్చితంగా ఆయన నన్ను కూడా ప్రేమిస్తున్నారు. నా మీద కూడా ఆయనకి ప్రేమ మొదలైంది. అందుకే నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను బాగి అని చెప్పి ఇండైరెక్ట్గా నాకు ఆయన ప్రేమని చెప్పారు అని బాగి మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న ఆరు ఎంత జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు, నేను దూరం అయితే బాధపడడంలో అర్థం ఉంది, కానీ బాగి దూరం అయితే నేను తట్టుకోలేనని ఆయన అంటున్నారు. అంటే ఆయనకు కూడా బాగి మీద ఇష్టం మొదలైందా అని చెప్పి అంటూ ఉంటే, అంతే కదా బాలిక, భార్యాభర్తలు అన్న తర్వాత ఎప్పటికైనా ఒకటి అవ్వాల్సిందే కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, మా ఆయన నాకు మాత్రమే సొంతం అని ఆరు అంటూ ఉంటుంది. మరి ఈ మాట ఆ పౌర్ణమి రోజే అనుంటే సరిపోయేది కదా, నువ్వు ఆ రోజే ఈ విషయం గురించి ఆలోచించి ఉంటే వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించి ఉండేదానివి కాదు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఆ రోజు ఆ మనోహరి నుండి నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అలా చేశాను గుప్తా గారు, కానీ ఇలా బాగి ఆయనకి దగ్గర అవుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరోపక్క పౌర్ణమి రోజు రానే వచ్చేస్తుంది. పౌర్ణమి వచ్చేయడంతో మనోహరి ఉదయాన్నే లేచి ఈరోజు ఎలాగైనా సరే ఆ ఆరుని రెచ్చగొట్టి నా శరీరంలోకి వచ్చేలాగా ప్రేరేపించాలి, గోర అప్పుడు దాన్ని బంధించేస్తాడు అని చెప్పి ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో నీల ఊరు నుండి తిరిగి వస్తుంది. ఓసే నీల, 10 రోజులని వెళ్ళావు, ఇన్ని రోజులు వెళ్ళావేంటే అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా నీలాన్ని తిడుతూ ఉంటారు. సారీ అమ్మగారు, అనుకోకుండా ఉండిపోవాల్సి వచ్చింది, ఇంకోసారి ఎప్పుడూ కూడా సెలవు పెట్టను అని చెప్పి నీల పరుగున మనోహరి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మగారు, ఇంత హఠాత్తుగా ఫోన్ చేసి నన్ను పిలిపించడానికి కారణం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, తలుపులు మూసి ఈరోజు నువ్వు నాకు ఒక పని చేయాలి, నువ్వు సాయంత్రం నా చేతికి ఈ రక్ష కట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో నీల ఏంటి అమ్మగారు ఈ రక్ష అని చెప్పి అంటూ ఉంటే, ఈరోజు పౌర్ణమి కదా, ఆ ఆరుని రెచ్చగొట్టి నా శరీరంలోకి ప్రవేశించేలాగా చేయబోతున్నాను. ఒక్కసారి ఆరు నా శరీరంలోకి ప్రవేశించాక నువ్వు ఈ రక్ష కడితే అది నాలో నుండి బయటకు రాలేదు, అప్పుడు గోర
దాన్ని బంధించేస్తాడు. నాకు నీకంటే నమ్మకమైన వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరు, అందుకే రక్ష కట్టమని అడగడానికి నిన్ను పిలిపించాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అలాగే అమ్మగారు, తప్పకుండా ఈ రక్ష కడతాను అని చెప్పి అంటూ ఉంటుంది నీల. తర్వాత మనోహరి ఆరు తన శరీరంలోకి ప్రవేశించడం కోసం అని చెప్పి ఆ రక్షను తన చేతి నుండి తీసేస్తుంది. వసే ఆరు, ఈరోజే నీ పిల్లల్ని చంపబోతున్నానే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను అంటూ మనోహరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఆ రోజు మనోహరిలోకి ప్రవేశించిన ఆరు పిల్లల్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా ముద్దులు పెడుతూ ఉంటే, ఏంటంటే ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు, మీరు ముట్టుకుంటూ ఉంటే మా అమ్మ ముట్టుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. బాగి కూడా ఇదేంటి మనోహరిలో ఇంత మార్పు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అంటే ప్రతి పౌర్ణమి రోజున ఏదో ఒకటి జరుగుతుంది కదా, అలాగే నాకు అమ్ముకి జరిగినట్టుగా ఈసారి మనోహరికి జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అని బాగి ఆ పౌర్ణమి రహస్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనోహరిని చూస్తూ ఉంటే పక్కింటక్కలాగా అనిపిస్తుందేంటి, తన నడక ఇవన్నీ కూడా పక్కింటక్కలాగే అనిపిస్తున్నాయి అని చెప్పి బాగి అసలు ఒకే మనిషి ఇద్దరిలాగా ఎలా ప్రవర్తించగలుగుతారో, ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇకప్పుడు రాథోడ్ బాగితో, మిస్సమ్మ, ఈరోజు మనోహరి అమ్మగారిని చూస్తూ ఉంటే అచ్చం మా ఆరు మేడంని చూసినట్టుగానే అనిపిస్తుంది, తన మాటలు తన నడక ఇవన్నీ కూడా మా ఆరు మేడం లాగే ఉన్నాయి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. పక్కింటక్క కూడా అచ్చం ఇలాగే మాట్లాడుతుంది, ఇలాగే నడుస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, మిస్సమ్మ, నువ్వెప్పుడు పక్కింటక్క గురించి చెప్పడమే తప్ప ఎప్పుడు మాకు చూపించలేదేంటి అని అంటూ ఉంటే, అదేంటి రాథోడ్, ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అక్క ఆ రోజంతా మనతో పాటే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నేను అంతలా గమనించలేదు మిస్సమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఒక్కసారి ఆరు అక్క ఫోటో నాకు చూపిస్తావా రాథోడ్, ఇప్పటి వరకు నేను అక్కని ఒక్కసారి కూడా చూడలేదు అని బాకి అంటూ ఉంటే, ఇప్పుడు వెళ్ళి ఫోటో తీసుకువస్తాను మిస్సమ్మ అని చెప్పి రాథోడ్ లోపలికి వెళ్తూ ఉంటాడు.